అరుణాచలం తమిళనాడులో తిరుమలమలైలో ఉంటుంది. బస్ స్టాండ్‌కెళ్ళాక బస్ స్టాండ్ నుంచి ఓన్లీ 5 మినిట్స్ టెంపుల్‌కి వాకబుల్ డిస్టెన్స్. అక్కడికెళ్ళాక రూమ్స్ అయినా అవైలబుల్‌గా ఉంటాయి. లేదంటే లాకర్స్ గూడా ఉంటాయి. పర్ పర్సన్ రూ. 100 తీసుకుంటారు. ఎక్స్‌ట్రా 100 తీసుకొని ఎళ్ళేటప్పుడు ఇచ్చేస్తారు. ప్రదక్షిణ చేసేటప్పుడు గిరి ప్రదక్షిణ ఎర్లీ మార్నింగ్ అయినా చేయండి. లేదంటే ఈవినింగ్ టైంలో అయినా చేయండి. మేమైతే మార్నింగ్ 2:30కి అలా స్టార్ట్ చేశాము. ప్రదక్షిణ చేసేటప్పుడు 8 లింగాలుంటాయి. ఇంద్రలింగం, అగ్నిలింగం, యమలింగం, నైరుతిలింగం, వాయులింగం, వరుణలింగం, కుబేరలింగం, మధ్యలో మోక్ష మార్గం ఉంటుంది. లాస్ట్‌కి ఈశాన్య లింగం ఉంటుంది. మేము ఎర్లీ మార్నింగ్ 2:30కి స్టార్ట్ అయ్యాం గాబట్టి అన్ని గుళ్ళు ఓపెన్ చేసి లేవు. నార్మల్‌గా 5:00కే క్లోజ్ ఉంటాయంట. సో, ఓపెన్ చేసినయన్ని దర్శనం చేసుకుంటూ వెళ్ళాలి. కాకపోతే బయట నుంచి కనిపిస్తాయి గుళ్ళన్నీ. కొన్నయితే ఓపెన్ చేసున్నాయి. ఓపెన్ చేసినయి లోపలికెళ్ళి దర్శనం చేసేసుకొని నడుచుకుంటూ వెళ్ళాలి 14 కిలోమీటర్లు. 4 అవర్స్ టైం పడుతుంది ప్రదక్షిణం చేసేసరికి. అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి అక్కడ. వాష్‌రూమ్స్ అయినా, ఫుడ్ అయినా, ఏదైనా. అండ్ చిన్న చిన్న గుళ్ళు గూడా ఉంటాయి. ఈ లింగాలు గాకుండా. మేమెళ్ళిన రోజైతే ఇక్కడ దేవుడినైతే ఊరేగింపిస్తున్నారు. మనం ప్రదక్షిణలు చేసేటప్పుడు మాత్రం కాళ్ళు మాత్రం నొప్పులేస్తాయి. కాకపోతే గుడిలోకి ఎంటర్ అయ్యి కాసేపయినాక అస్సలు నొప్పులుండవు. ఎందుకంటే మేము ప్రూఫ్ తోటి చెప్తున్నాం ఎళ్ళినాం కాబట్టి. మోక్ష మార్గం అని చెప్పా గదా! ఇలా మోక్ష మార్గం ఒక చిన్న సందులో నుంచి బయటకొస్తాం మనం. ఎవ్వరైనా వచ్చేసాం ఎంత లావోళ్ళమైనా. అక్కడి నుంచి వస్తే మోక్షం చెందుతుంది అని అనుకుంటారంట. దర్శనానికెళ్ళినప్పుడు రూ. 50 టికెట్ ఉంటది. ఫ్రీ దర్శనం గూడా ఉంటది. ఫ్రీ దర్శనం అయితే కొంచెం లేట్ అయితది. 1 అవర్, 2 అవర్స్. మేము రూ. 50 టికెట్ తీసుకున్నాం. హాఫ్ అన్ అవర్‌లో వచ్చేసాము. వచ్చేసి ఇంకా బయట ఇక్కడ ప్రసాదం ఇస్తారు. ప్రసాదం తీసుకొని పక్కన ఒక చెట్టు ఉంటది. మీకు తెలుసా? బల్లిలాగా కనిపిస్తది. చెట్టు మీద ఒక బల్లి. 8 బల్లీలుంటాయి. కాకపోతే ఒక్కటే కనిపిస్తదంట మనకి. నాకైతే కనిపిచ్చింది. ఫోన్‌లో అయితే కనిపిస్తుంది. నార్మల్‌గా అయితే కనిపియట్లేదు. ఇంక పిక్‌లో చూడండి కనిపిస్తుంది నాకైతే. మీకెక్కడ కనిపిచ్చిందో కామెంట్ చేయండి.